అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం, ఎపిసోడ్ 195. గర్ల్ఫ్రెండ్ల చూడు. ఇక స్టోర్లోకి వెళ్తే అక్షయ్ను కలవడానికి ఆనందంగా అతని ఆఫీస్ దగ్గరకు వచ్చింది ధాత్రి. కానీ గార్డ్ ఆమెను గేటు దగ్గర ఆపుతూ, సారీ మేడం, మీరు లోపలికి వెళ్ళలేరు అని చెప్పాడు. ఆ మాట వింటూనే ధాత్రి అతన్ని కోపంగా చూస్తూ, నేనెవరో తెలిసే మాట్లాడుతున్నావా అని అంది. ఆమె ఇంతకుముందు చాలాసార్లు ఆఫీస్కి వచ్చి ఉండడంతో గార్డుకు ఆమె ఎవరో బాగా తెలుసు. అందుకే భయపడకుండా, తెలుసు మేడం, కానీ మీరు వస్తే లోపలికి పంపించడానికి వీల్లేదని అక్షయ్ సార్ స్ట్రిక్ట్గా చెప్పారు. దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మీరు వెనక్కి తిరిగి వెళ్ళండి అని చెప్పాడు. ఆ మాట విని ధాత్రి కోపంగా, వాట్, నేను వస్తే రానివ్వద్దని అక్షయ్ చెప్పాడా? నేను నమ్మను. ఒకసారి నువ్వు అక్షయ్కి కాల్ చేసివ్వు, నేను అతనితో పర్సనల్గా మాట్లాడతాను అని అంది. ఆమె మాటలు విన్న గార్డ్ తల వంచుకొని, సారీ మేడం, బాస్కి కాల్ చేసే రైట్స్ మాకు లేవు అని చెప్పాడు. దాంతో ధాత్రి అతన్ని చిరాగ్గా చూసి ఏదో తిట్టబోయింది. కానీ అంతలోనే ఆగిపోయి ఒకసారి గట్టిగా ఊపిరి పీల్చుకొని వెంటనే తన హ్యాండ్ బ్యాగ్లో నుంచి ఫోన్ తీసి అక్షయ్కి కాల్ చేసింది. అటువైపు నుంచి అక్షయ్ కాల్ లిఫ్ట్ చేయడంతో ఆమె గొంతు మృదువుగా చేసుకొని నవ్వుతూ మాట్లాడుతూ, హాయ్ అక్షయ్, నేను మీ ఆఫీస్ దగ్గరే ఉన్నాను. ఇక్కడ గార్డ్ నన్ను పైకి రానివ్వడం లేదు. ఒకసారి నువ్వు అతనితో మాట్లాడి నన్ను రానివ్వమని చెప్పు అని అంది. అక్షయ్ ఆమెకు ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయాడు. దాంతో అతని మనసులో ఏముందో ధాత్రికి అర్థమైంది. కానీ ఆమె అంత ఈజీగా వదిలిపెట్టాలని అనుకోలేదు. దాంతో ఆమె మళ్ళీ మాట్లాడుతూ, అక్షయ్, మనం ఒకసారి మంచిగా మాట్లాడుకుంటే ఇది క్లియర్ అవుతుంది. నువ్వు మన ఫ్రెండ్షిప్ని గుర్తుంచుకొని ఒకసారి మాట్లాడి చూడు అంటూ స్మూత్గా అడగడానికి ట్రై చేసింది. అప్పుడు అక్షయ్, సారీ, నేను బిజీగా ఉన్నాను, నా వర్క్ పూర్తయ్యాక నేనే కలుస్తాను అంటూ ఫోన్ హ్యాంగ్ చేయబోయాడు. ధాత్రి వెంటనే, అక్షయ్ ప్లీజ్, నువ్వు కోపం తెచ్చుకోవద్దు, నన్ను ఒకసారి పైకి రానివ్వు, నీతో మాట్లాడాలనుకుంటున్నాను, నీ టైం ఎక్కువ తీసుకోను అంటూ అతన్ని ఒప్పించడానికి ప్రయత్నించింది. ఆ మాటలకు అక్షయ్ చిరాగ్గా, అసలు నీకేం కావాలి అని అడిగాడు. నేను నీతో అర్జెంటుగా మాట్లాడాలి అని చెప్పింది ధాత్రి. నాకు టైం లేదు వెంటనే చెప్పాడు అక్షయ్. నాకు కూడా ఎక్కువ టైం వద్దు, ముందు నేను చెప్పేది ఒకసారి విను, పైకి రానివ్వు మళ్ళీ అడిగింది ధాత్రి. దాంతో అక్షయ్ 2 క్షణాలు ఆలోచించి, సరేరా అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ధాత్రి సంతోషంగా ఫోన్ కట్ చేసి గార్డు వైపు పొగరుగా చూస్తూ, విన్నావా, మీ బాస్ నన్ను పైకి రమ్మని చెప్పాడు. ఇప్పుడు వెళ్ళి నువ్వు నాతో ఎలా ప్రవర్తించావో నేను అక్షయ్కి కంప్లైంట్ చేస్తాను, అతను నిన్ను జాబ్ నుండి తీసి పడేస్తాడు అని బెదిరించింది. ఆమె తన కళ్ళ ముందే బాస్ని ఎలా బ్రతిమలాడిందో గమనించాడు గార్డ్. అయినా ఆమె మళ్ళీ తనను బెదిరించడానికి చూసి లోపలే నవ్వుకొని సైలెంట్గా గేట్ తీశాడు. తనను కాదన్న గార్డ్ మళ్ళీ గేట్ తీయడంతో ధాత్రిలో అహం సంతృప్తి చెందింది. దాంతో అతని వైపు స్టైల్గా చూసుకుంటూ లోపలికి వెళ్ళింది. ఆనందంగా అక్షయ్ క్యాబిన్లోకి అడుగుపెట్టిన ధాత్రి తల వంచుకొని వర్క్ చేసుకుంటున్న అక్షయ్ని చూసింది. వెంటనే నవ్వుతూ లోపలికి వెళ్ళి, అక్షయ్, నేను నిన్ను ఎంత మిస్ అయ్యానో తెలుసా అంటూ అతని ముందుకు వెళ్ళింది. అక్షయ్ ఒకసారి కళ్ళెత్తి చూసి ఏం మాట్లాడకుండా మళ్ళీ తన చేతిలోని ఫైల్ను చూశాడు. అక్షయ్ తనతో మాట్లాడకపోయినా ధాత్రి మాత్రం వెంటనే అతని పక్కకు వెళ్తూ, అక్షయ్, నిజమే, ఈరోజు నిన్ను ఫోటోషూట్కి తీసుకెళ్ళడానికి నేను ఆంటీతో మాట్లాడాను. అది నీకు కోపం తెప్పించిందని నాకు బాగా తెలుసు. సరే, ఇంకెప్పుడు అలా చేయను, నాతో కోపంగా ఉండకు ప్లీజ్ అని అంది. సారీ చెప్తే అక్షయ్ తనతో మాట్లాడతాడేమోనని ఆశగా చూసింది ధాత్రి. కానీ అక్షయ్ ఆమెను పట్టించుకోనట్లే కనిపించాడు. అయినా ధాత్రి డిసప్పాయింట్ అవ్వకుండా చిన్నగా నడుస్తూ అక్షయ్ చైర్ వెనక్కి వెళ్ళి వెనక నుండి అతని భుజం పైన చేతులు వేస్తూ మెల్లగా ఆమె చేతులను అతని ఛాతీపైకి పోనిస్తూ, అక్షయ్, నాకు నువ్వంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. కానీ ఆ ఇష్టం
నువ్వు అనుకున్నట్లు ఫ్రెండ్షిప్ కాదు. నేను నిన్ను ఎప్పుడూ ఒక బాయ్ ఫ్రెండ్ లాగానే చూశాను. కాబట్టి మనమిద్దరం పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా ఫ్యూచర్లో మంచి లైఫ్ లీడ్ చేస్తాం. నేను నీకు మంచి వైఫ్గా ఉంటానని ప్రామిస్ చేస్తున్నాను. నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు కదా అని గారంగా అడిగింది. అక్షయ్ ఆ మాటలు విని ఒక్కసారిగా చైర్లో నుంచి పైకి లేచి ధాత్రి గొంతుపై పట్టుకొని ఆమెను వెనక్కి నెట్టుకుంటూ తీసుకెళ్ళి గోడ కానించి ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, నీకు ఎంత ధైర్యం ఉంటే ఇంత చొరవ తీసుకుంటావు? హౌ డేర్ యూ అని అన్నాడు. అతని కళ్ళు ఎర్రగా నిప్పులు కురిపిస్తున్నాయి. తనను ముట్టుకునే ధైర్యం చేసిన ఆమెను అక్కడికక్కడే చంపేయాలన్నంత కోపం అతని ముఖంలోనే తెలుస్తోంది. అది చూసిన ధాత్రి ఒక క్షణం పాటు గజగజ వణికిపోయింది. వెంటనే తన గొంతుపై అక్షయ్ చేతిని తీస్తూ, అక్షయ్ వదులు ప్లీజ్ అని అంది. అప్పుడు అక్షయ్ ఆమె వైపు కోపంగా చూస్తూ, మరోసారి ఇలా ప్రవర్తించావంటే నీ ప్రాణాలకు నేను రెస్పాన్సిబిలిటీ కాదు, మైండ్ ఇట్ అని హెచ్చరించి ఆమెను వదిలేశాడు. అప్పుడు ధాత్రి తన 2 చేతులతో గొంతుపై నెమ్మదిగా రుద్దుకుంటూ ఒక్క క్షణం పాటు గట్టిగా ఊపిరి పీల్చుకుంది. ఆ తర్వాత అక్షయ్ వైపు చూసి, నువ్వు నాతో ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? నేను నీకు కాబోయే భార్యను అని అంది. ఆ మాటకు అక్షయ్ విసుగ్గా చూసి, నువ్వు పదే పదే ఈ మాట చెప్పకు. ఒకవేళ నువ్వు ఇదే చెప్పాలని వచ్చుంటే ఇప్పటికిప్పుడు నా క్యాబిన్ నుండి బయటకు వెళ్ళు. ఈ పెళ్ళి, ఈ వెడ్డింగ్ ఫోటోషూట్ లాంటివన్నీ నేను చేయను. కావాలంటే ఒక్కదానివే వెళ్ళి ఫోటోషూట్ చేసుకో, గెట్ అవుట్ అని చెప్పి విసురుగా వెళ్ళి తన చైర్లో కూర్చున్నాడు. దాంతో కంగారు పడిన ధాత్రి వెంటనే లేచి, అక్షయ్, నా ఉద్దేశం అది కాదు. మనం ఇప్పటి నుంచే కొంచెం క్లోజ్గా ఉంటే మన మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందని అలా ప్రవర్తించాను. నువ్వు తప్పుగా అర్థం చేసుకోవద్దు అంటూ కవర్ చేసుకోవడానికి ట్రై చేసింది. అప్పుడు అక్షయ్ ఆమె వైపు ఎగతాళిగా చూసి, చూడు, నీ మాటలన్నీ మా అమ్మ దగ్గర చెప్పు, ఆమె నమ్ముతుంది. నువ్వు ఆమె సపోర్ట్ చూసుకొని నాతో ఇలా ప్రవర్తించావంటే నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అని అన్నాడు. ఆ మాటలతో ధాత్రి తప్పు చేసినట్లుగా తల ఉంచుకొని అక్షయ్ మనసులో ఉన్న కోపాన్ని వెంటనే చల్లార్చాలని, లేదంటే నష్టం జరిగిపోతుందని అనుకుంది. దాంతో ఆమె మౌనంగా తన మనసులో నెక్స్ట్ ప్లాన్ చేయడం మొదలుపెట్టింది. చాలాసేపటి వరకు ఆ గదిలో నిశ్శబ్దం ఆవరించింది. ఆ తర్వాత కాసేపటికి ధాత్రి నెమ్మదిగా అతని ముందుకు వచ్చి, అక్షయ్, ఐఎమ్ సారీ అని చెప్పింది. కానీ అక్షయ్ ఆమె సారీని పట్టించుకోకుండా పక్కనే ఉన్న సిస్టంలో చూడడం మొదలుపెట్టాడు. అప్పుడు ధాత్రి అతన్ని మాట్లాడించడానికి నెమ్మదిగా ట్రై చేస్తూ, అక్షయ్, నువ్వు నా వైపు ఎందుకు చూడడం లేదు? నేను సారీ చెప్పాను కదా, జస్ట్ బీ నార్మల్ యార్ అంటూ ఏమీ జరగనట్లుగా మాట్లాడడానికి ప్రయత్నించింది. ఆ మాటకు అక్షయ్ చిరాగ్గా చూసి, అసలు నువ్వు ఇంత సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతున్నావు ధాత్రి? నేను నిన్ను చాలాసార్లు నా ఆఫీస్ నుంచి బయటకు పంపించాను. ఇక్కడికి రావద్దని డైరెక్ట్గా హెచ్చరించాను. అయినా నువ్వు నీ పద్ధతి మార్చుకోవడం లేదు. నాకు నువ్వంటే ఇష్టం లేదు. ఇప్పటికే ఈ మాట 100 సార్లు చెప్పాను. అయినా ఇంకా నన్నెందుకు వదిలిపెట్టడం లేదు అని అడిగాడు. ఆ మాటకు ధాత్రి ఒక్క క్షణం మౌనంగా అక్షయ్ కళ్ళల్లోకి చూసింది. ఆ తర్వాత కాసేపటికి, ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి, నువ్వు లేకుండా నా లైఫ్ వేరే ఎవరితో ఊహించుకోలేను కాబట్టి, అందుకే నువ్వు ఎన్నిసార్లు కాదన్నా వద్దన్నా నేను నిన్ను వదిలిపెట్టలేను, వదిలిపెట్టను కూడా. నువ్వు నాకే భర్తగా రావాలి, నేను నీ భార్యగా ప్రపంచానికి పరిచయం అవ్వాలి అంటూ తన మనసులో ఉన్న మాటని అక్షయ్ ముందు కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పింది. ఆ క్షణం ధాత్రి కళ్ళల్లో ఒక రకమైన మొండితనం కనిపించింది. ఆమె కళ్ళు నిర్భయంగా అక్షయ్ వైపు చూస్తున్నాయి. అక్షయ్ ఆమె మాటలు విని, స్టాప్ దిస్ నాన్సెన్స్, జస్ట్ గెట్ అవుట్ అని చెప్పి తలదించుకొని ఫైల్ చూడడం మొదలుపెట్టాడు. అప్పుడు ధాత్రి, నేను జోక్గా చెప్పట్లేదు అక్షయ్, సీరియస్గానే చెప్తున్నాను. నువ్వు నన్ను ఫ్రెండ్గా చూడడం మాని గర్ల్ ఫ్రెండ్గా చూడు. అప్పుడు లైఫ్ లాంగ్ ఇద్దరం హ్యాపీగా ఉండొచ్చు అని అంది. ఆ మాటలకు అక్షయ్ చిన్నగా నవ్వి,
నేను నిన్ను కనీసం ఫ్రెండ్గా కూడా చూడడం లేదు. ఇక నా గర్ల్ ఫ్రెండ్గా ఎలా చూస్తాను? నీకు ఆ అర్హత లేదు అని అన్నాడు. ఆ మాట వినగానే ధాత్రి కోపంగా, నాకెందుకు అర్హత లేదు? ఆ స్నేహ నాకన్నా ఎందులో ఎక్కువ? కలరా, అందమా, మనీ, స్టేటస్ ఎలా చూసినా ఆ స్నేహ నాతో పోటీ పడలేదు అని ఉక్రోషంగా అంది. ఆ మాట వినగానే అక్షయ్ కోపంగా, నీ నోటి నుంచి స్నేహ పేరు కూడా రాకుండా ఉంటేనే చాలా మంచిది. ఆమెతో నువ్వు ఎందులోనూ కంపేర్ చేసుకోవద్దు అని గట్టిగా చెప్పాడు. నేను కంపేర్ చేసుకోవడం లేదు, అన్నిట్లో ఆమె కన్నా నేనే బెటర్ అని చెప్తున్నాను. ధాత్రి కూడా అక్షయ్కు ధీటుగా బదిలిచ్చింది. నువ్వు ఎంత బెటర్ అయినా స్నేహలాగా నా మనసులో ప్లేస్ సంపాదించలేవు. నీలాంటి అమ్మాయి ఎప్పుడూ ఆమెకు కాంపిటీషన్ కాదు అని చెప్పి వెంటనే పక్కనే ఉన్న ఫోన్ తీసి, సెక్యూరిటీ లోపలికి రా అని ఆర్డర్ వేశాడు. అతను సడన్గా సెక్యూరిటీని లోపలికి ఎందుకు రమ్మంటున్నాడో అర్థం కాక అయోమయంగా చూసింది ధాత్రి. ఇంతలో డోర్పై చిన్నగా తట్టి లోపలికి వచ్చారు 2 సెక్యూరిటీ గార్డులు. ఈమెను ఇక్కడి నుంచి బయటకు పంపించండి సీరియస్గా చెప్పాడు అక్షయ్. ఆ మాట వినగానే ధాత్రి ఆశ్చర్యంగా నోరు తెరిచి అక్షయ్ వైపు చూసింది. కానీ అక్షయ్ ఆమెను పట్టించుకోనట్లు చూశాడు. దాంతో ఆమె వెంటనే మొండితనంగా చైర్లో సర్దుకొని కూర్చొని, నేను వెళ్ళను అని గట్టిగా చెప్పింది. అప్పుడు అక్షయ్ ఆమె వైపు ఒకసారి సూటిగా చూసి పక్కనే ఉన్న గార్డ్స్తో, త్వరగా క్లియర్ చేయండి అని అన్నాడు. కానీ ధాత్రిపై చేయి వేయడానికి సెక్యూరిటీ గార్డ్స్ కొంచెం భయపడ్డారు. దాంతో వాళ్ళలో ఒక గార్డ్ ముందుగా ఆమె దగ్గరకు వెళ్ళి, మేడం ప్లీజ్ మీరు బయటకు రండి అని మర్యాదగా అడిగాడు. కానీ ధాత్రి అతని వైపు సీరియస్గా చూస్తూ, నువ్వు నాకు దూరంగా ఉండు అంటూ బెదిరించింది. దాంతో ఆ గార్డ్ ఒకసారి అక్షయ్ వైపు చూశాడు. అక్షయ్ తీసుకువెళ్ళమన్నట్లుగా సైగ చేయడంతో ఇక గార్డ్స్ చేసేదేం లేక ధాత్రిని చెరోవైపు గట్టిగా పట్టుకొని చైర్లో నుంచి లేపారు. దాంతో ఆమె సెక్యూరిటీ గార్డ్స్ను వదిలించుకోవడానికి ట్రై చేసింది. కానీ వాళ్ళు ఆమె 2 చేతుల్ని కదలనివ్వకుండా వెనక్కి పెట్టి గట్టిగా పట్టుకున్నారు. అప్పుడు ఆమె కోపంగా, మర్యాదగా నన్ను వదలండి, నన్ను తాకారంటే మీ చేతులు నరికేస్తాను అని హిస్టరిక్గా అరిచింది. కానీ సెక్యూరిటీ గార్డ్స్ ఆమెను బలవంతంగా పట్టుకొని బయటకు లాక్కెళ్ళడం మొదలుపెట్టారు. దాంతో ధాత్రి అక్షయ్ను లొంగదీయడానికి తన దగ్గర ఉన్న చివరి అస్త్రాన్ని ప్రయోగించాలని డిసైడ్ అయింది. దాంతో వెంటనే అక్షయ్ వైపుకు తిరిగి, అక్షయ్ నీకు స్నేహ గురించి తెలుసుకోవాలని ఉంది కదా, ఆమె గురించి నాకు అన్ని విషయాలు తెలుసు. ఆమె ఇప్పుడు ఎక్కడ ఉందో కూడా నాకు బాగా తెలుసు అని అంది. ఆ మాట వినగానే అక్షయ్ తలెత్తి ఆమె వైపు కొంచెం వింతగా చూశాడు. తన మాటలకు అక్షయ్ రియాక్ట్ అయ్యాడని అర్థమైన ధాత్రి అతను ఇంకా ఆలోచించేలా చేయడం కోసం, నిజం చెప్తున్నాను అక్షయ్, స్నేహ ఎక్కడుందో నాకు తెలుసు అని అంది. కానీ అక్షయ్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఆలోచిస్తున్నట్లు ఉండిపోయాడు. అది చూసిన ధాత్రి అతను తన ట్రాప్లో పడ్డాడని, ఇప్పుడు స్నేహ గురించి తెలుసుకోవడానికైనా తనతో మాట్లాడతాడని, అప్పుడు తన మాటలతో అతన్ని తన దారిలోకి తెచ్చుకోవాలని ఆలోచిస్తుంది ధాత్రి. కానీ ఆమె ఆలోచనను తలకిందులు చేస్తూ అక్షయ్ ఆమెను కేర్లెస్గా చూసి, నాకు నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు, జస్ట్ గెట్ అవుట్ అని చెప్పి సెక్యూరిటీ గార్డ్స్ వైపు చూసి, ఇంకా ఎంతసేపు, త్వరగా బయటికి తీసుకెళ్ళు అన్నాడు. అప్పుడు ధాత్రి హడావిడిగా, అక్షయ్ నువ్వు స్నేహ కోసం వెతుకుతున్నావని నాకు తెలుసు, ఆమె ఎక్కడుందో నాకు నిజంగా తెలుసు. ఇప్పుడు ఆమె పరిస్థితి ఏం బాగోలేదు. నువ్వు ఇప్పుడు నా మాట నమ్మకపోతే ఆమె పరిస్థితి ఇంకా దిగజారిపోతుంది. పైగా నువ్వు ఇప్పుడు తెలుసుకోలేకపోతే ఆ తర్వాత ఆమె ఎలా ఉందో ఎప్పటికీ తెలుసుకోలేవు. ఎందుకంటే ఆల్రెడీ ఆమె ఎక్కడ ఉందో ఆ అబ్బాయి కనిపెట్టేశాడు అని అంటూ తనకు స్నేహ గురించి విషయం తెలుసని అతన్ని నమ్మించడానికి కొన్ని క్లూస్ కూడా ఇస్తున్నట్లు మాట్లాడింది. ఆ మాటలకు అక్షయ్ ముఖంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా ధాత్రి వైపు చూశాడు. కానీ ఇంతకుముందు ఆమెపై ఉన్న కోపం కూడా అతని ముఖంలో కనిపించలేదు. దాంతో అతను ఒక క్షణం మౌనంగా ఉండి బాడీగార్డ్స్ వైపు చూసి చెయ్యెత్తి ఆగమన్నట్లుగా సైగ చేశాడు. ఆ తర్వాత ధాత్రి వైపు చూసి,
నువ్వు చెప్పు అన్నాడు. అది వినగానే అక్షయ్ తన నుంచి విషయాలు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్గా ఉన్నాడని అర్థం చేసుకొని ఆ గార్డ్ దగ్గర నుంచి తన చేతులు విడిపించుకొని మెల్లగా అక్షయ్ ముందుకు వచ్చి, అక్షయ్, మనం ముందు పెళ్లి పనులు పూర్తి చేద్దాం, ఆ తర్వాత స్నేహ గురించి నీకు అన్ని విషయాలు చెప్తాను అని అంది. అక్షయ్ ఆమె మాటలకి పెద్దగా ఆశ్చర్యపోలేదు. స్నేహను అడ్డు పెట్టుకొని తన పనులు పూర్తి చేసుకోవాలని చూస్తుందని అతనికి ఇప్పటికే అర్థమైంది. కానీ ఆమె తన ముందు అంత ధైర్యంగా మాట్లాడడానికి వెనుక తప్పకుండా ఏదో ఒక రీజన్ ఉంటుందని అనుకున్నాడు అక్షయ్. పైగా స్నేహ విషయంలో ఆమె ప్లాన్ ఏంటో తెలుసుకోవాలనుకున్నాడు. అంతేకాకుండా దాత్రి చేసిన పనులన్నిటికీ సాక్ష్యాలు కూడా సంపాదించాలని గుర్తు చేసుకున్న అక్షయ్ కొన్ని రోజుల పాటు ఆమెను భరించడం మంచిదని, ఆమె ద్వారానే సాక్ష్యాలు సంపాదించవచ్చని ఆలోచిస్తూ ఉన్నాడు. అతను ఆలోచనలో పడ్డాడని గమనించిన దాత్రి మెల్లగా ధైర్యాన్ని తెచ్చుకొని వెళ్ళి అతని ముందున్న చైర్లో కూర్చొని, చూడు అక్షయ్, నువ్వు నిజంగా స్నేహ గురించి తెలుసుకోవాలనుకుంటే దానికోసం నువ్వు కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది అని అంది. ఆ మాటకు అక్షయ్ కనుబొమ్మలు పైకెత్తి ఆమె వైపు సీరియస్గా చూస్తూ, నువ్వు నన్ను బెదిరించే ధైర్యం చేస్తున్నావా అని అడిగాడు. అక్షయ్ని బ్లాక్మెయిల్ చేస్తున్న దాత్రి అతన్ని తన దారిలోకి తెచ్చుకుంటుందా? దాత్రి విషయంలో అక్షయ్ ప్లాన్ ఎలా ఉంది? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.